తీసుకెళ్తున్నానా అని చూస్తున్నారా? నేనే కాదండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. కాకపోతే వర్చువల్‌గా అన్నమాట. ఇప్పుడు విజయవాడ ట్రెండింగ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్‌పో. యాక్చువల్‌గా విజయవాడ వాళ్ళకి ఎగ్జిబిషన్ అంటే పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ గుర్తొస్తది. కానీ ఇప్పుడు మాత్రం జలకన్య, జలకన్య అంటున్నారు. లోపలికెళ్ళి చూద్దాం ఏముందో. యాక్చువల్‌గా టికెట్ ప్రైస్ ఉందండి 120 రూపీస్. చాలామంది వర్తా కాదా అనుకుంటున్నారు. లాస్ట్ వరకు చూసి వర్తో కాదో మనం డిసైడ్ చేద్దాం. ఓకేనా? ఎంట్రీలోని సూపర్‌గా సెట్ వేశారండి. ఒక గుహలోకి ఎంట్రీ అవుతున్నట్టు ఉంటుంది. నేను, నా ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు అందరం కలిసి వచ్చాము. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి. కాశ్విన్ చూసారా? ఇక్కడ కూడా డైనోసార్ గోలే. డైనోసార్ టీ షర్ట్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. లోపలికి ఎంట్రీ అవ్వగానే చాలా చల్లగా ఉన్నాయండి. వీళ్ళు ఏసీలు ఎక్కడ పెట్టారో తెలియలేదు కానీ ఇక్కడ వాటర్ ఫాల్ సెటప్ అయితే సూపర్ క్రేజీ. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచొని ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. జలకన్య తర్వాత ఇదే హైలైట్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ అండి. ఇక్కడ చూసారా? ఏసీ కనిపిస్తుంది. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఏసీలు పెట్టేశారు చల్లగా ఉండడం కోసం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే పెంగ్విన్స్ చిన్న చిన్న హౌసెస్ లాగా సెటప్ చేశారు. కాశ్విన్ చూడండి, ఆ పెంగ్విన్ పడేస్తాడేమోనని నాకు ఒక్కటే టెన్షన్. అలా ముందుకెళ్తూ ఉంటుంటే మంచి హౌస్ సెటప్స్ వేశారండి. కానీ ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఆ డోర్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం డ్యామేజ్డ్గా ఉన్నాయి. అవి పట్టుకుంటే కింద పడిపోతాయేమో అనిపిస్తుంది. ఇవన్నీ చూపిస్తావేంటమ్మా, జలకన్యను చూపించు అంటారా? చూపిస్తానండి, కొంచెం ముందుకు వెళ్ళాలి కదా. ఈ జలకన్యను చూడడానికి ఈ వంతెన దాటాల్సిందేనండి. చూసారా? ఇంతమందిని చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఇక్కడే జలకన్య ఉండేది అని. చాలా మంచి స్టంట్స్ చేసిందండి ఆ అమ్మాయి మాత్రం. కానీ కాశ్విన్ మాత్రం కొంచెం భయపడ్డాడండి, నిజమైన మర్మేడ్ ఏమో అనుకొని. దాని తర్వాత ఇక్కడ బర్డ్ షో కూడా పెట్టారండి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ బర్డ్స్, ఏదో బొమ్మల్లా పెట్టారు. లోపల మాత్రం ఒరిజినల్ బర్డ్స్, వెరైటీ ఆఫ్ కోడి పుంజులు ఇట్లాంటివన్నీ పెట్టారు. యాక్చువల్గా ఒక పెద్ద ఆస్ట్రిచ్ని కూడా పెట్టారు. అదైతే ఆసమ్ అంతే. నాకే భయం వేసిందండి దాన్ని చూస్తే. అండ్ ఒక చిన్న పైథాన్ని కూడా పెట్టారు. దాని దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, తనే హ్యాండిల్ చేస్తున్నాడు అనమాట. ఈ బర్డ్ అయితే సూపర్ క్యూట్ కదా. ఇంకా ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోయాము. ఒక బుక్ స్టోర్ కూడా ఉంది, చాలా బుక్స్ ఉన్నాయి. నాకైతే బుక్స్ చదివే అలవాటు అస్సలు లేదండి, అందుకే నేను ఏ బుక్ కొనుక్కోలేదు. కానీ అన్ని జానర్స్ ఆఫ్ బుక్స్ ఇక్కడ దొరుకుతాయంట. ప్రతి ఎగ్జిబిషన్లో ఉండే జనరల్ స్టఫ్ ఉందండి. అమ్మాయిలకు కావాల్సినవి ఇయర్ రింగ్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ఈ స్టోర్ స్పెషల్ అండి. దీనిలో ఓన్లీ వైట్ ఖాదీ కాటన్ అవుట్ఫిట్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఆర్చరీ కూడా ట్రై చేసాం కానీ పడలేదు. ఎల్లోలో పడితే మాత్రమే గిఫ్ట్ అంట, కానీ మాది బ్లూలో పడింది, గిఫ్ట్ రాలేదు. కాశ్విన్ కూడా ట్రై చేశాడు, తన వల్ల ఎక్కడవుతుంది చెప్పండి. నెక్స్ట్ రైడ్స్ ఉండే ప్లేస్కి వచ్చేసామండి. కాశ్విన్కి స్లైడ్స్ అంటే పిచ్చి. చెప్పాలంటే ఆ స్లైడ్ కోసమే వచ్చాడు ఎగ్జిబిషన్కి. ఈ స్లైడ్కి 70 రూపీస్ టికెట్ అంటండి. ఓన్లీ 7 మినిట్స్ మాత్రమే ఉంచుతారంట పిల్లల్ని స్లైడ్ లోపల. కాశ్విన్తో పాటు తన ఫ్రెండ్ కూడా ఎక్కిందండి స్లైడ్లోకి. తన ఫ్రెండ్ పేరు దస్తియా. ఇద్దరు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు, కానీ ఇద్దరు కలిసి ఉంటే మాత్రం పిచ్చి కొట్టుడు కొట్టుకుంటారు. అంతేనేమో కదా ఫ్రెండ్షిప్ అంటే. 7 మినిట్స్ అన్నారు కానీ ఒక 10-12 మినిట్స్ వరకు ఉంచారండి. ఏమనలేదు, పిల్లలే కదా, వాళ్ళు రానని మారం చేస్తారు. తినేనండి కాశ్విన్ ఫ్రెండ్. చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటూ ఆడుకుంటున్నారు. నేను చెప్పాను కదండి కాశ్విన్కి బయట ఫుడ్ ఎక్కువ పెట్టనని. సో నేను బాక్స్లో దోశలు తీసుకొని వచ్చాను, అదే తనకు తినిపిస్తున్నాను ఇక్కడ. అక్కడ ఫుడ్ కూడా కొంచెం యావరేజ్గానే ఉంది. మనమైతే తినగలం, పిల్లలైతే చాలా కష్టం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి ఈ పిల్లలతో. ఇక్కడ 360 డిగ్రీ వీడియో కెమెరా సెటప్ కూడా ఉంది, మన ఫోన్తోనే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కాశ్విన్ కార్ ఎక్కి మంచి ధూమ్ధామ్గా తిరుగుతున్నాడు ఎగ్జిబిషన్ మొత్తం. ఇప్పటి వరకు పిల్లల రైడ్లు అయిపోయినాయి కదా, తర్వాత మేము కూడా ఎక్కుదాం అనుకున్నాం కానీ ఎక్కలేదు అంతే. యాక్చువల్గా నాకు కొలంబస్ అంటే చాలా ఇష్టం అండి. నా ఫ్రెండ్స్ ఎక్కుతామని లాస్ట్లో హ్యాండ్ ఇచ్చారు, ఎవరు ఎక్కలేదు. నేను ఒక్కదాన్నే ఎక్కాను. ఇన్ఫ్యాక్ట్ ఆ కొలంబస్ రైడ్లో నేను, నాతో పాటు ఒక అమ్మాయి మాత్రమే ఉన్నారు. ఇదే ఫస్ట్ టైం అండి నేను ఒక్కదాన్నే ఒక రైడ్లో ఉండడం. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఈ రైడ్ చూసారా? ఈ రైడ్ ఎక్కితే పై ప్రాణాలు పైకి పోయాయి నాకైతే. అంత డేంజరస్గా ఉంది. 360 డిగ్రీస్ రొటేట్ అయింది. కానీ చాలామంది ఈ రైడ్ ప్రిఫర్ చేస్తున్నారండి. వాళ్ళ గుండె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఏం గుండెరా అది, ఆ గుండె బతకాలరా అనిపించింది మాకైతే.
ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ మొత్తం అయిపోయిందండి. తిరిగేసాము. ఇంక ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాము. అందరం టయర్డ్ అయిపోయాము. ఏమీ సరిగ్గా ఫుడ్ తినలేదు. వెళ్ళే దారిలోనే స్నో డాన్స్ కూడా ఉంది ఎగ్జిబిషన్‌లోనే. కానీ మేము లోపలికి వెళ్ళలేదు. టైం అయిపోయిందని చెప్పి వచ్చేసాము. మా ఫ్రెండ్స్ పిల్లలందరూ మా కార్‌లో ఎక్కారు. కార్ అంతా గోల గోల చేశారు సాంగ్స్ పెట్టుకొని. ఒకటే డాన్సులు, సాంగ్స్, ఆటలు, పాటలు. ఈ ప్లేస్ ఎవరైనా గుర్తుపట్టారా? కామెంట్ చేయండి. ఇక్కడ యాక్చువల్లీ ఒక మంచి మూవీ షూటింగ్ అయితే జరిగింది. 'బ్రహ్మోత్సవం' మూవీ ఉంది కదా! ఆ షూటింగ్ ఈ ప్లేస్‌లో జరిగింది. దీన్ని స్వరంగం అంటారు. విజయవాడలో ఫేమస్ అనమాట చాలా. యాక్చువల్‌గా ప్రీ వెడ్డింగ్ షూట్లు అలాంటివి కూడా ఇక్కడ జరుగుతాయి. పైన మంచి కలర్‌ఫుల్ డిజైన్స్ వేశారు చూసారా? ఎంత బాగుంది కదా! యాక్చువల్‌గా నేను ఇదే ఫస్ట్ టైం ఇటువైపు రావడం. ఇంకా అందరికీ బాగా ఆకలేస్తుందని మా ఇంటి దగ్గరలోనే ఒక రెస్టారెంట్‌లో టిఫిన్స్ చేసేసి ఇంటికెళ్ళాము. ఇంతకీ ఎగ్జిబిషన్ టికెట్ 120 రూపీస్ వర్తా కాదా అని కామెంట్ చేసి చెప్పండి. నాకైతే వర్త్ వర్మ వర్త్ అనిపించింది. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 11:30 అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కాశ్విన్ అండ్ మామ్ డైరీస్.